ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ థ్రెడ్ క్రియేషన్స్. ఈరోజు అయితే బ్యాంగిల్స్ అలా ఏమి యాక్సెసరీస్ ఏం చూపించట్లేండి. నేను ఈరోజు అయితే బ్లౌజెస్ చూపిద్దాం అనుకుంటున్నాను. బ్లౌజెస్ వర్క్ కాకుండా డిజైనర్గా మనం ఎలా స్టిచ్ చేయించుకోవచ్చు అనేది నేనైతే ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను ఎప్పటి నుంచో. సో ఈరోజు అయితే మీకు బ్లౌజెస్ డిజైన్స్ అయితే చూపిస్తాను, ఒక 3. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. నెక్స్ట్ ఫస్ట్ వన్ వచ్చి శారీ అంతా కూడా ఇలా ఎల్లో అండ్ పింక్ అనమాట అండి. శారీ అయితే ఇలా ఉంటుంది. శారీ అంతా ఇలా ఉందన్నమాట. సో లాస్ట్లో కూర్చుని కూడా శారీతో పాటుగా వచ్చినాయండి, నేను చేయించింది కాదు. అండ్ దీనికి బ్లౌజ్ నేను ఎలా స్టిచ్ చేయించుకున్నాను అంటే ప్రిన్సెస్ కట్ అనమాట అండి. ప్రిన్సెస్ కట్ వచ్చి అండ్ హ్యాండ్స్ ఇలా చిన్నగా షార్ట్ హ్యాండ్స్ పెట్టించుకొని ఇలా కర్వ్స్ వస్తున్నాయి కదండి, ఇప్పుడు ప్యాటర్న్ చూసారా, ఇలా అనమాట. ఇలా స్టిచ్ చేయించాను. అండ్ బ్యాక్ నెక్ వచ్చి నెట్ తీసుకున్నాను అనమాట. మనకి ఇక్కడ మస్టర్డ్ ఎల్లో ఉంది కదండి, ఈ ఎల్లోలోనే నెట్ తీసుకొని బ్యాక్ ప్యాటర్న్ అయితే సింపుల్గా అండ్ యూనిక్గా ఉండేలాగా ఇలా అయితే డిజైన్ చేయించాను అనమాట. నెట్ చూసారు కదా, ఈ నెట్ పైన ఇలా చిన్నగా చిప్స్ వర్క్ లాగా అయితే ఉంటుందన్నమాట. సో ఈ మెటీరియల్ తీసుకొని నేను నెట్ ఈ డిజైన్ అయితే చేయించుకున్నాను అనమాట. హ్యాండ్స్కి ఇలా వచ్చి అండ్ బ్లౌజ్ బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఫ్రంట్ అయితే ప్రిన్సెస్ కట్ అండి. మనకి ఎప్పుడు కూడా నెక్ ఇంత పైకి పెట్టించుకున్నాము, బోట్ నెక్ ఏదైనా కూడా ఫ్రంట్ ప్రిన్సెస్ నెక్ అయితేనే బాగుంటుంది అనమాట. ప్రిన్సెస్ నెక్ అంటే చూసారు కదా, ఇందులో మీకు అర్థమయ్యే ఉంటుంది, పైకి ఉంటుందండి బ్లౌజ్ కటింగ్ అనేది. సో ఇలా అనమాట. ఈ శారీకి అయితే ఇలా డిజైన్ చేయించుకున్నాను నేను. అండ్ నెక్స్ట్ ఇంకొక శారీ. అండ్ ఈ శారీ ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉందండి. ఆవులు ఉంటాయి కదా శారీకి, ఇలా అనమాట. శారీ క్లాత్ కానీ శారీ క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది అనమాట. మనం ఎలా కట్టుకుంటే అలా మన మాట వినేలాగా ఉంటుంది అనమాట. చీర అయితే చాలా బాగుంటుంది. ఇది చూసారు కదా, ఆవులు ఉంటాయి ఇదంతా ఇలా. సో దీనికి నేను ఎలా స్టిచ్ చేయించుకున్నాను అని చూపిస్తాను చూడండి. దీనికి బ్యాక్ సింపుల్గా ఇలా ప్యాటర్న్ పెట్టించుకుని, సింపులే కానీ బ్లౌజ్ని ఇలా హ్యాండ్స్తో హైలైట్ చేశాను అనమాట. హ్యాండ్స్ వచ్చి ముకుంద బుట్ట అని ఇప్పుడు వస్తుంది కదండి, సో అదనమాట. దానికి ప్యాటర్న్ ఇలా ఉంటుంది. హ్యాండ్ అయితే ఇలా ఉంటుంది అనమాట. నెట్, ఇది కూడా నెట్టే కానీ పైన వర్క్ ఉంటుందండి దీనికి. చూసారా, కనిపిస్తుంది కదా క్లియర్గా. సో ఇలా అయితే ఉంటుందన్నమాట. బ్లౌజ్కి కింద ఇలా వచ్చింది, ముకుంద బుట్ట అంటారండి దీన్ని. సో ఇలా అయితే ఉంటుంది. సింపుల్గానే ఉంటాయి కానీ మన శారీని ఇంకా బాగా హైలైట్ చేస్తాయన్నమాట. ఇప్పుడు ఈ బ్లౌజ్ని మనం నార్మల్గా కుట్టించుకుంటే పెద్దగా అందంగా అనిపించదు. సో ఇలా కుట్టించుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. సో చూసారు కదా, హ్యాండ్స్ రెండు కూడా ఇలా ఉంటుంది. ఇది నెట్ మనం తీసుకొని ఇచ్చామన్నమాట. నెట్ ఎంతో ఉండదండి, నాకు తెలిసి మీటర్ 100 ఎంతో పడినట్టుంది, నాకు గుర్తులేదు. మీటర్ 100 అలా పడుతుంది అంతే. సో ఇదనమాట. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఉంది. అండ్ నెక్స్ట్ శారీ అయితే ఇదనమాట. చాలా అఫీషియల్గా ఉంటుందండి శారీ అయితే, లుక్ వైజ్ కానీ అంతా కూడా శారీ చాలా బాగుంటుంది. చూసారు కదా, దీనిపైన చిన్న చిప్స్ ఉంటాయండి, చిన్న థ్రెడ్స్ వచ్చి థ్రెడ్ వర్క్ లాగా ఉంటుంది శారీ పైన, కనిపిస్తుందా కదా. సో ఇలా ఉంటుంది. దీని బ్లౌజ్ నేను ఎలా డిజైన్ చేయించుకున్నా అంటే, ఇది చాలా నచ్చిందండి నాకు. ఇది కూడా ప్రిన్సెస్ కట్ అండి. ప్రిన్సెస్ కట్లోనే అంటే నాకు బ్యాక్ సైడ్ నెక్ కొంచెం డిఫరెంట్గా అడిగాను, సో అందుకని. ఫస్ట్ హ్యాండ్స్ చూసండి. హ్యాండ్స్ అయితే డబల్ లేయర్డ్ హ్యాండ్స్ అనమాట. పైన ఒక లేయర్కి వచ్చి ఇలా ఉంది, తర్వాత కింద కూడా సేమ్ అదే 2 లేయర్స్ వేసారనమాట. ఇలా బ్యాక్ వచ్చి నెక్ ఈ ప్యాటర్న్ మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా, ఇక్కడ బటన్ ఉంటుందన్నమాట. ఓపెన్ ఉంది, మనం వేసుకున్నాక బటన్ పెట్టుకోవచ్చు, అలా కూడా వేసుకోవచ్చు. సో బ్యాక్ నెక్ ప్యాటర్న్ అయితే చూసారు కదా, చాలా బాగుంటుందండి. నెక్ ప్యాటర్న్ అయితే కనిపిస్తుంది కదా.
ఇదన్నమాట. నెక్ ప్యాటర్న్ అయితే ఇలా ఉంటుంది. వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి బ్లౌజ్. మీరు ఇది ఏ శారీకైనా కూడా డిజైన్ చేయించుకోవచ్చు, బాగుంటుంది. చూసారు కదా, హ్యాండ్ అయితే డబల్ లేయర్డ్ అనమాట, ఇలా ఉంటుంది. ఇవ్వండి, ఈరోజైతే ఈ 3 చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా కంటిన్యూ చేస్తాను. అండ్ మన ఛానల్లో అయితే గివ్ అవే జరుగుతుంది కదా, సో దానికి అయితే మీరు ఏం చేయాలో తెలుసు కదండి. కొత్త వాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కమెంట్ అయితే చేయాలండి. అండ్ గివ్ అవేలో ఏమి ఇస్తున్నాను అంటే బ్రేస్లెట్ మీకు కావాలి అంటే 3 ఆప్షన్స్ ఇచ్చాను. అందులో ఫస్ట్ వన్ అయితే బ్రేస్లెట్ అండి, తర్వాత ఇన్విజిబుల్ చైన్, లేకపోతే 4 బ్యాంగిల్స్ అనమాట. మీకు ఏది కావాలి అనుకుంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నేను December 31st Jan 1st అయితే లక్కీ డిప్ తీస్తాను అనమాట. కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోతండి. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా కూడా గివ్ అవేలో పార్టిసిపేట్ చేస్తారు అని అనుకున్న వాళ్ళకి ఎవరికైనా కూడా మీరు వీడియోని అయితే ఫార్వర్డ్ చేయొచ్చు. అండ్ ఈ డిజైన్స్ మీకు ఎలా అనిపించాయో కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.